ఏపీ సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు విజయవాడ సిపి కాంతిరాణా టాటా. దాడిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు ఈసీకి నివేదిక ఇచ్చారు. సంఘటనా స్థలం పరిసరాల్లో సీసీటీవీ దృశ్యాలు, సెల్ ఫోన్ డేటా విశ్లేషిస్తున్నామన్నారు సిపి. సీఎం జగన్ పై దాడిని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఆరా తీసింది. సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యాన్ని సీరియస్ గా తీసుకుంది. వివేకానంద స్కూల్ నుంచే సీఎం జగన్ పై దాడి జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. స్కూల్ భవనంలోని మొదటి అంతస్తులోని 6వ కిటికీ, 2వ అంతస్తులోని 4వ కిటికీ కూడా తెరిచి ఉన్నట్టు గుర్తించారు. వాస్తవానికి రాత్రిపూట స్కూళ్లు తెరిచి ఉండవు. అయితే స్కూల్ బిల్డింగ్ కిటికీలు తెరిచి ఉండటం వల్ల అక్కడి నుంచే దాడి జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. కేసు దర్యాప్తును టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోని 6 బృందాలకు అప్పగించారు. అయితే జగన్ బస్సు యాత్ర జరిగిన మార్గంలో సీసీ ఫుటేజ్లపై కూడా దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టాయి. స్కూళ్లు, ఇళ్లు అలాగే షాపుల్లో అందుబాటులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. జగన్ పై దాడికి ఉపయోగించిన రాయిని గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాలను కూడా జల్లెడపడుతుంది క్లూస్ టీమ్. మరోవైపు విజయవాడ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై కూడా నివేదిక సిద్ధం చేస్తున్నారు క్రైమ్ పోలీసులు. సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. కేసు దర్యాప్తును టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోని 6 బృందాలకు అప్పగించారు. జగన్ బస్సు యాత్ర జరిగిన మార్గంలో సీసీ ఫుటేజ్లపై దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టాయి. స్కూళ్లు, ఇళ్లు, షాపుల్లో అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇక జగన్ పై దాడికి ఉపయోగించిన రాయిని గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాలను కూడా జల్లెడపడుతుంది క్లూస్ టీమ్. మరోవైపు విజయవాడ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై కూడా నివేదిక సిద్ధం చేస్తున్నారు క్రైమ్ పోలీసులు.
రైట్ ప్రస్తుతం సీఎం జగన్ పై రాయదాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇక మరోవైపు యథావిధిగా రేపు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగబోతుంది. అలాగే ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి వెలంపల్లి శ్రీనివాస్ ను కూడా కలిసి పరామర్శించారు. వీటన్నింటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, శ్రావణి, ఖచ్చితంగా అయితే సీఎం జగన్ మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించినంత వరకు ఆ సమయంలో అప్పుడు జగన్ తో పాటు గాయపడినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ఏం జరిగింది, అప్పుడు తమకు వచ్చి ఒక బలమైనటువంటి రాయి లాంటిది తగిలింది అనే విధంగా కూడా అది తగిలిన విధానాన్ని బట్టి అలాగే వాళ్ళకి తగిలిన దెబ్బలను బట్టి కూడా అది హత్యాయత్నం కిందే దాన్ని గుర్తించాలి అని చెప్పి కూడా ఒక కేసును అయితే కంప్లైంట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినంత వరకు ఇప్పటికే 307 సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లంపల్లిని కూడా కలిసి ఏ రకంగా జరిగింది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే వివరాలను కూడా ఆయనను కలిసి అయితే మాట్లాడి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన ఉదయం నుంచి కూడా సీఎం జగన్ ను కలవడానికి చాలా మంది నేతలు వచ్చారు. అయితే అయోధ్య రామకృష్ణారెడ్డి అలాగే తర్వాత మిథున్ రెడ్డి, విడుదల రజని ఇలా అందరూ కూడా వచ్చి కలిసినటువంటి పరిస్థితి ఉంది. జోగి రమేష్ కూడా వచ్చి కలిశారు. అయితే రేపు జరగాల్సినటువంటి కార్యక్రమం ఎలా జరగబోతుంది, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి అనే దాని మీద కూడా ఇప్పటిదాకా చర్చలు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సీఎం జగన్ ను కలిసేటందుకు వచ్చారు. అయితే రేపటి నుంచి కూడా కార్యక్రమం కంటిన్యూ చేయాలంటే సిబ్బంది భద్రతకు సంబంధించినంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా కొన్ని సూచనలను అయితే సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించినంత వరకు సీఎం చుట్టూ కూడా బ్యారికేడ్లు ఉండాలి, జనానికి సీఎం కి మధ్యన గ్యాప్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అలాగే సీఎం కూడా ఎక్కడైనా ఇంపార్టెంట్ కంపల్సరీ బయటికి వచ్చి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా నాయకుల్ని గాని అలాగే అక్కడ ఉండేటటువంటి ముఖ్యంగా కలవాలి అన్నటువంటి జనాల్ని గాని వాళ్ళని గాని దగ్గరికి రప్పించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే వచ్చేటట్టుగా కూడా ఏర్పాట్లు చేయాలి. అక్కడ కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా సీఎం లోపల నుంచి బస్సు లోపల ఉండే తన బస్సు యాత్రను కొనసాగించాలి తప్ప బయటికి రాకుండా ఉండేలా చూడాలి. చుట్టూ పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలి. ఎక్కడ భద్రతా వైఫల్యం లేకుండా కూడా ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా భద్రతా సిబ్బంది అయితే సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. భద్రతకు సంబంధించినంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇప్పటికే నిర్ణయించారు. అయితే సీఎంకి తగిలినటువంటి దెబ్బకి సంబంధించినంత వరకు మాత్రం స్వెల్లింగ్ రాకుండా చూసేటందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వెల్లింగ్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని కొంతవరకు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రేపు ఉదయం నుంచి తిరిగి ఈ యాత్రని కొనసాగించేటందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి కూడా యాత్ర కొనసాగి ముందుకు వెళ్తుందని చెప్పనైతే మాత్రం ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా లోపలికి వెళ్లి సీఎంతో చర్చిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు సాయంత్రానికి రేపటి నుంచి జరగబోయేటటువంటి యాత్ర ఎలా ఉండబోతుంది ఏంటి అనే వివరాలు కూడా మనకి వచ్చే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా ఉదయం నుంచి కూడా కంటిన్యూగా అంటే ఎవరైనా వచ్చి చూసి సీఎం జగన్ ని పరామర్శించాలన్నా కూడా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కొద్ది మంది మాత్రమే లోపలికి వెళ్లి ముఖ్యమైన నేతలు ఆయనతో మాట్లాడి రేపటి యాత్రకి సంబంధించినటువంటి వివరాలను మాత్రమే ఆయనతో చర్చించి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మిగతా వరకు కూడా ఎలక్షన్ కమిషన్ కు అలాగే మిగతా పోలీసులకి కంప్లైంట్ ఇప్పటికే ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కు కూడా కంప్లైంట్ ఇచ్చి దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో బాధ్యులు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేలా కూడా పూర్తిగా అన్ని చేస్తాము అని చెప్పేసి కూడా మొత్తం నేతలందరూ కూడా ఇప్పటిదాకా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా రేపటి నుంచి కూడా యాత్ర కొనసాగించాలని చెప్పని మాత్రం ఇప్పటికే నేతలందరూ కూడా దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసే విధంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అయితే సమాచారం తెలుస్తుంది. శ్రావణి, రాము, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని రేపు ఉండబోయే యాత్రలో సెక్యూరిటీతో పాటు టైమింగ్స్ లో ఏమైనా మార్పు ఉండే ఛాన్స్ ఉందా? అయితే సెక్యూరిటీతో పాటు టైమింగ్స్ కి సంబంధించినంత వరకు అంటే ఇప్పటికే 25వ తారీఖు నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అంటే 22 ఒక్క సెట్ 25 ఒక సెట్ ఆ విధంగా కూడా నామినేషన్ వేసే విధంగా కూడా ఇప్పటికే సీఎం జగన్ కు ముహూర్తం కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ
టైమింగ్స్ మిస్ అవ్వకుండా ఉండేలాగా కూడా యాత్ర ముందుకు కొనసాగించాలని చెప్పి ఇప్పటికే షెడ్యూల్ అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. షెడ్యూల్లో తేడా లేకపోయినప్పటికీ భద్రత విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని, అంటే ఇప్పటి వరకు ఖచ్చితంగా బయటకు వచ్చి పూర్తిగా ఓపెన్ గా కలిసినటువంటి సీఎం కొంతవరకు కూడా జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన ఖచ్చితమైన వ్యక్తుల్ని కలవాలి అనుకున్న వ్యక్తుల్ని, భద్రతా సిబ్బంది వీళ్ళని కలవచ్చు అన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళని మాత్రమే కలిసే విధంగా కూడా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఆ టైమింగ్స్ విషయంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. అసలు రేపు తీసుకోవాల్సినటువంటి బ్రేక్ ఇవాళ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కంటిన్యూస్ యాత్ర కిందే మనము భావించాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు కంటిన్యూగా యాత్ర మొదలు పెట్టినట్టయితే టైమింగ్స్ లో పెద్ద మార్పు ఉండే అవకాశం అయితే అక్కడ కనిపించట్లేదు. శ్రావణి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.